మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుందాం. ప్రియులారా, మీరంతా కూడా బాగున్నారు కదా? మీరంతా క్షేమంగా ఉండాలి అని మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీకు ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు ఫోన్ చేయడం ద్వారా మీ స్పందన తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే నాయన చూస్తూ ఉన్నారు, వారందరి మీద మీ కనుదృష్టిని మీరు ఉంచండి నాయన. వినగల చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని మీరు దయచేయండి. అదేవిధంగా నీ వాక్యము మేలిమి బంగారు అంత విలువైనదిగా, జుంటె తేనె అంత మధురమైనదిగా నాయన వారికి ఉండునట్లు సహాయం చేయండి. ఆకలి కొనిన వ్యక్తి ఆకలితో ఆహారాన్ని స్వీకరించినట్లుగానే నీ బిడ్డలు ప్రియముగా ఆసక్తితో నీ మాటలను స్వీకరించి బెరయ సంఘస్థుల వలె నీ వాక్యాన్ని పరిశీలన చేసి వాక్యాన్ని వారి హృదయం అనే పలక మీద వ్రాసుకొని ఆ వాక్య ప్రకారము జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నీ బిడ్డలకు బోధించగలిగిన జ్ఞానాన్ని, అభిషేకాన్ని, సామర్థ్యాన్ని నీ కృప ద్వారా దయచేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, మనం యేసు ప్రభువుల వారి యొక్క రాకడను గురించి, ఆ దినం ఎప్పుడు వస్తుంది, అది ఏ గంటలో సమీపిస్తుందో తెలుసుకోవాలి అని మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆది సంఘము, అపోస్తలులు ఆశపడినట్లుగానే ఈ రోజున క్రైస్తవ లోకంలో ఉన్న కొంచెం మందికి కూడా ఎప్పుడు యేసు ప్రభువుల వారు వస్తారో తెలిస్తే బాగుంటుందని ఆశిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో బ్రెన్హామ్ అనేటటువంటి ఒక దైవజనుడు 1977 సంవత్సరంలో యేసు ప్రభు వస్తున్నారు అని ఆయన ప్రవచించాడు. ఆ విషయాన్ని అందరికీ వెల్లడి చేశాడు. కానీ 1977 సంవత్సరం వచ్చింది, కానీ యుగాంతము అన్నది జరగలేదు. మా చిన్నప్పటి నుండి యుగాంతము అనేది 2000 సంవత్సరంలో జరుగుద్ది అని దాదాపుగా అందరూ నమ్మారు. పిల్లలుగా మేము మాట్లాడుకుంటూ ఒక పెద్ద జలప్రళయం వస్తుంది, అందులో ఈ లోకము కొట్టుకొని వెళ్ళిపోద్ది, మనమందరము కూడా చనిపోతాము అని నమ్మకాన్ని ఉంచారు. కానీ 2000 సంవత్సరం వచ్చింది, కానీ యుగాంతం అవ్వలేదు. అయితే 2012 డిసెంబర్ 24వ సంవత్సరం యుగాంతము వస్తుంది అని, ఇది ఏదో ఒక మారుమూల ప్రాంతంలో నమ్మకం కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది విశ్వసించి దాని మీద సినిమాలను కూడా తీశారు. కానీ ఆ 2012 డిసెంబర్ 24 కూడా వెళ్ళిపోయింది, కానీ యుగాంతము సంభవించలేదు. అయితే ఇప్పుడు అనేక మంది దైవజనులు యేసు ప్రభువుల వారు త్వరగా రాబోతూ ఉన్నారు అని, ఇదిగో కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే వస్తారు అని ప్రకటిస్తూ ఉంటే, అందులో కొంచెం మంది, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అన్నట్లుగా, ఇదిగో 2026వ సంవత్సరంలో యేసు ప్రభు వస్తారు, ఆయన ఏ దినాన్న వస్తాడో కూడా నేను ఖచ్చితంగా చెప్తాను అని ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. దాని గురించి మనం బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో యేసు ప్రభువుల వారే స్వయంగా చెప్పిన మాట ఏంటి అంటే, నేను వచ్చేటటువంటి ఆ దినమును గూర్చి మనుషులలో ఎవరికి కానీ, దేవదూతలకు కానీ, మనుష్య కుమారుడనైన నాకు కానీ తెలియదు, కానీ అది పరలోకమందున్న నా తండ్రి స్వాధీనంలో ఉంది
ఆ దినం ఆ గడియ అని చెప్పాడు. అయితే యేసు ప్రభువుల వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదా? దాని గురించి కనీసం అంచనా వేయలేమా అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు ఒక రోజున దేవాలయానికి ఎదురుగా ఒలీవల కొండ మీద కూర్చున్న సమయంలో యేసుక్రీస్తు వారి శిష్యులు ఏకాంతముగా ఆయన దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, ఈ దేవాలయము రాయి మీద రాయి నిలవకుండా పడగొట్టబడుతుంది అని, అలాగే నీ రాకడను గురించిన కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నావు కదా, అసలు నీ రాకడకి యుగ సమాప్తికి సూచనలేంటి? మేము అది ఆ దినము సమీపిస్తుందని మేము ఎలా గ్రహించగలము అంటే, యేసు ప్రభువుల వారు తన రాకడ వచ్చే మునుపు ఎలాంటి సంభవాలు జరుగుతాయో ఆయన మాట్లాడుతూ వచ్చి అంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32-33 వచనాల్లో, అంజూరపును చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమనే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనిడి అంటాడు. ఆ ప్రకారమే ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు, ఏ సంగతులు జరుగుట చూచినప్పుడు అంటే ఆయన రాకడకు యుగ సమాప్తికి ముందు కొన్ని సంభవాలు జరుగుతాయి అని, అవి జరుగుతూ ఉండగా ఆయన ద్వారము దగ్గరే ఆయన రాకడ సమీపించిపోయింది అని మీరు తెలుసుకోనండి అన్నాడు. అంటే ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఏ రోజున ఏ గంటలో వస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన చెప్పినటువంటి రాకడ సూచనలను గురించి మనం తెలుసుకున్నప్పుడు, అవి నెరవేరుట మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన రాకడ సమీపమైపోయింది అని, ఆయన ద్వారము ఎదుటే నిలబడి ఉన్నాడు, ఆయన కాలు బయటకు వేస్తే రాకడ వచ్చేస్తుంది అన్న సత్యం మనం ఊహించగలం, గ్రహించగలుగుతాం. ఈ రోజున యేసు ప్రభువుల వారి రాకడ త్వరలోనే వస్తుంది అనడానికి కొన్ని సూచనలు మీ ముందు ఉంచుతాను. ఉదాహరణకి, మనం జీవిస్తున్నటువంటి ఈ కాలాన్ని చాలామంది అంటారు కలికాలం, కలియుగము అంటారు. కానీ బైబిల్ దానికి ఇవ్వబడిన పేరేంటి అంటే అంత్య దినములు అన్నది. అంటే చివరి దినాలు, కడవరి దినాలు, లేక ముగింపు దినాలు అనేటటువంటి పేరు ఇవ్వబడి, అసలు అంత్య దినాలు అంటే ఏ సందర్భాన్ని బైబిల్ గ్రంథం చూపిస్తుంది అంటే యేసుక్రీస్తు వారి యొక్క తీర్పు దినాన్ని, ఆయన రాజ్య పరిపాలన చేసేటటువంటి ఆ కాలాన్ని సూచిస్తుంది. అంటే అంత్య దినములు అంటే ఇక మానవ చరిత్రలో ముగింపు దినాలు అన్న సత్యం తెలుసుకోవాలి. మనం బైబిల్ గ్రంథంలో అంత్య దినములలో జరిగే ప్రాముఖ్యమైన 2 విషయాలు ఏంటి అంటే, మీకు యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం యూదులకి రక్షణ పొందేటటువంటి సమయం, అన్యజనులు దేవుని వైపు తిరిగేటటువంటి సమయం అని తెలుసుకోవాలి. అంటే దేవుని మందిరం ఉండే పర్వతం అన్ని పర్వతముల కంటే, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి అనేక మంది అన్యజనులు గుంపులు గుంపులుగా, తండోపతండాలుగా దేవుని దగ్గరకు వచ్చే సమయం సూచిస్తుంది. అసలు అంత్యదినములు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అంటే, దేవుని ఆత్మ కుమ్మరింపు అనేది అంత్యదినములకు ఆరంభ సమయం అన్నది మనం గ్రహించాలి. మీకు ఇది అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, అంత్యదినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. అలా ఆయన ఆత్మ కుమ్మరింపబడినప్పుడు ముందుగా 120 మంది మీద కుమ్మరించబడింది.
అలా సంఘము విస్తరించి 3,000 మంది 5,000 మంది దినదినము రక్షణ పొందినప్పుడు ప్రారంభంలో విశ్వాసులందరూ యూదులై ఉన్నారు. ఆ తర్వాత మెల్లమెల్లగా అన్యుల దగ్గరికి ఆ సువార్త విస్తరించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కువైట్ యువ మహారాజు, నేను యేసు ప్రభువుల వారిని నా రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను, నన్ను చంపినా పర్వాలేదు అని ఆయన ప్రకటన ఇచ్చినట్లుగా ఒక వార్త యూట్యూబ్లో చక్కర్లు కొడుతూ ఉంది. అంటే ఈ అంత్య దినములలో దేవుని ఆత్మ కుమ్మరించబడి ఇది ఎప్పటితో ముగించబడద్ది అంటే ఆయన తీర్పు దినముతో ముగించబడద్ది. అంటే మనం ఇవ్వబడినటువంటి పేరును బట్టే చెప్పొచ్చు, ఇక మనం అంత్య దినములు అంటే చివరి దినాలలో ఉన్నాం, చివరి గడియలలో ఉన్నాం, ముగింపు దినములలో ఉన్నాము అని. అంటే ఆత్మ కుమ్మరించబడి 2000 సంవత్సరాలు అవుతూ ఉంటే ఈ 2000 సంవత్సరాల చివరిలో అంటే మనం ముగింపు దశలో ఇక చివరి క్షణంలో ఉన్నాము అన్న సత్యం తెలుసుకుంటే ఇంకా మీలో ఇంకా ఎవరైనా మారకపోతే ఇక దినాలకి పొడిగింపు లేదు అని, ఆ తీర్పు దినము యేసయ్య రాకడ సమీపించిపోతుంది అని తెలుసుకొని ఇదే నీకు అనుకూల సమయం అని గుర్తించాలి. ఇదే రక్షణ పొందడానికి అనుకూలమైన రోజని గుర్తించి జక్కయ్య వెంటనే యేసయ్యను చేర్చుకున్నట్లుగా నీవు యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తెలిసి తండ్రి యొద్దకు వచ్చినట్లుగా నీవు యేసయ్య యొద్దకు వచ్చే సమయం ఇదే. మనకి 2 విషయాలు మన స్వాధీనంలో లేవు. ఒకటి, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. 2, మన జీవితాన్ని ఎప్పుడు ముగించుకుంటామో కూడా తెలియదు. కనుక ఈ 2 మన స్వాధీనంలో లేవు. గనక ఒకవేళ ఈరోజు రాత్రే యేసయ్య వస్తే, ఈ క్షణంలోనే వస్తే, ఈ దినాన్నే మన జీవితాన్ని ముగించుకోవలసి వస్తే నిత్య జీవంలోనికి వెళ్తావా, నిత్య మరణమైన ఆ అగ్నిలోనికి నరకంలోనికి వెళ్తావో మనం ప్రశ్నించుకోవాలి. కనుక నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఈ దినాన్ని వినియోగించుకుని మన బ్రతుకును మార్చుకొని దేవుని కోసం జీవించడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక యేసు ప్రభువుల వారి రాకడకి సూచనల్లో ఒక సూచన ఏంటి అంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో మనం ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును. చాలామంది నలుదిశలా సంచరించిన కారణము చేత తెలివి లేక జ్ఞానము అధికమవుద్ది అని వాక్యం సెలవిస్తాం. అంటే ఈ మాటలు ఎప్పుడు దేవుడు బయలుపరిచాడు అంటే యేసుక్రీస్తు వారి కంటే 500 సంవత్సరాల ముందు దానియేలు భూమి మీద జీవించాడు. అంటే ఇప్పటికీ 2500 సంవత్సరాల కిందట దేవుడు దానియేలుతో చెప్తున్నాడు, దానియేలు, ఈ గ్రంథంలోని మాటలు మరుగుగా ఉండేలా ముద్రించు. ఎందుకంటే ఇప్పుడు నీకు బయలుపరిచిన సంగతులు ఈ కాలానికి కాదు, ఇదిగో అంత్య దినములలో జరగబోయే సంగతులు గనక అప్పటి వారు ఈ జ్ఞానం అభివృద్ధి చెందడం చూసి దేవుడు ఈ విధంగా జరుగుతుంది అని ముందే చెప్పాడు. అంటే ఆయన రాకడ వచ్చేస్తుంది అని తెలుసుకుని జాగ్రత్త పడినట్లు ఆ కాల ప్రజల కోసం ఇప్పుడు దీన్ని ముద్రించి మరుగుగా ఉంచు అన్నాడు. కానీ మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేసరికి
అపోస్తలుడైన యోహానికి జరగబోయే సంగతులను దేవుడు బయలుపరిచి, యోహాను వీటిని ముద్రించొద్దు, ఎందుకంటే నా రాకడ సమీపమైపోయింది గనక ఇది అందరూ తెలుసుకోవాలి గనక దాన్ని అందరూ తెలుసుకున్నట్లు బహిర్గతంగానే ఉంచు అన్నాడు. అంటే ఈ రోజున అంత్యదినములలో జ్ఞానం విస్తరిస్తుంది అనే మాటను మనం చూస్తే, మానవుని యొక్క జ్ఞానం ఇంత విస్తరించడానికి గల కారణం ఏంటి అంటే జనులు నలుదిశలా తిరగడం అనే దాన్ని మనం గుర్తించాలి. మా చిన్నతనంలో ఒక ఫోన్ కాల్ మాట్లాడాలి అంటే అది సామాన్యుల దగ్గర టెలిఫోన్ ఉండేది కాదు. అత్యంత ధనవంతులు ఇంట్లో టెలిఫోన్ ఉంటే మేము వారానికి ఒక్కరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి 1-2 గంటలు కూర్చొని మా నాన్నగారు ఫోన్ చేస్తే అది మాట్లాడి 4 మాటలు మాట్లాడి పెట్టేసేవాళ్ళు. కానీ ఈ రోజున ఒకప్పుడు ధనవంతులకి మాత్రమే అందుబాటులో ఉండే ఇలాంటివి ఈ రోజున సామాన్యులకు కూడా అందుబాటులోనికి వచ్చినాయి. ఒకప్పుడు పూర్వకాలం అసలు ఊహలకు కూడా అందనటువంటి సాంకేతిక పరిజ్ఞాన సంగతులు, ఆ వస్తువులు ఏమైనాయి అంటే మనకి వాడుకలోనికి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. అంటే స్వాతంత్రం రాకమునుపు ఒక వ్యక్తి లండన్ వెళ్ళాలి అంటే వాడలు 3 నెలలు ప్రయాణం చేయవలసి వస్తే ఈ రోజున 7 గంటలు విమానం ప్రయాణంలో లండన్కి వెళ్ళగలుగుతున్నారు. అంటే జ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందో మనకు అర్థమవుతుంది. అలాగే పూర్వపు ఒక 30 సంవత్సరాల కిందట సాయంత్రం 3-4 గంటలు అవుతూ ఉండగా దీపం బుడ్డిని సిద్ధం చేసుకునేవారు. ఇక చీకటి పడింది అంటే ఏమి చేయడానికి ఉండేది కాదు, వారు తిని పడుకోవడానికి తప్ప. కానీ ఈ రోజున మనుషులు ఆ పవర్ని, ఆ పవర్ యొక్క విద్యుత్ దీపాన్ని కనిపెట్టి చీకటిని అంతము చేసి పగలు రాత్రి తేడా లేకుండా వారి పనులు ప్రయాణాలు చేసుకునేలాగా వారు ఆ విద్యుత్ దీపాలను వెలుగులో అన్ని పనులు సక్రమంగా జరిగించుకుంటున్నారు. అలాగే వైద్య రంగాన్ని మనము పరిశీలన చేస్తే ఎంత శక్తివంతమైన స్కానింగ్లు, ఎక్స్రేలు ఉన్నాయి అంటే ఒక తల్లిగా ఒక గర్భవతి గర్భంలో ఉన్న శిశువుకి ఆ శిశువు యొక్క లోపల ఉన్నటువంటి గుండెలు ఎలా ఉన్నాయో, ఊపిరితిత్తులు పూడుకున్నాయో లేవో, కిడ్నీల పనితీరు ఎలా ఉందో చెప్పగలిగిన శక్తివంతమైన స్కానింగ్లు వచ్చాయి. అంటే మానవుని జ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందో మనం గ్రహించవచ్చు. అలాగే ఈ రోజున ఒక వ్యక్తి ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళాలి అంటే GPS సిస్టమ్ ద్వారా భూమి మీద ఉన్న ఏ ప్రాంతానైనా కనుగొని అక్కడకు వెళ్ళగలిగిన టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో. ఎలా చెప్పాలి అంటే అన్ని రంగాలలో అంటే ఈ జ్ఞానం అభివృద్ధి చెంది మనం వాటిని వాడుకోవడం మనం చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి మనం గ్రహించవలసింది ఏంటి అంటే ఇది అంత్య దినాలు, దేవుడు చెప్పినట్లుగానే జ్ఞానం విస్తరించింది. అంటే ఆయన రాకడ అత్యంత సమీపమైపోయింది అని గుర్తించాలి. ఇక అందులో మరొక సూచన ఏంటి అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఈ అంత్య దినములలో అక్రమము విస్తరించుట ద్వారా అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనుషులు ఎలా ఉంటారు అంటే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాల్లో అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి అని, మనుషులు ఎలా ఉంటారో 19 రకాల మనుషుల స్వభావాలు, పనులను గురించి అక్కడ వివరిస్తూ ఉన్నాడు. అంటే ఎలా ఉంటారు అంటే అందులో మొట్టమొదటిగా స్వార్థపరులుగా ఉంటారు అని రాయబడి. అంటే
ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలేదు, కానీ నేను బాగున్నాను కదా చాలు అనేటటువంటి స్వార్థం వారిని ఏం చేస్తుంది అంటే రాజ్యం ఏలుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్ను గూర్చినటువంటి నివేదిక ఏం చెప్తూ ఉంది అంటే, ఇంతకు ముందు వైద్యుడు అంటే అందరూ కూడా దేవునితో సమానంగా భావించి చేతులు జోడించి ఎంతో గౌరవప్రదంగా చూసేవారు. కానీ ఈ రోజున సిటీల్లో ఏర్పాటు చేసిన హాస్పిటల్, ఒక హాస్పిటల్లో 25,000 రూపాయలు ఒక ఆపరేషన్కి తీసుకుంటున్నాడు అంటే, మరొక హాస్పిటల్ వారు ఒక 50,000 వసూలు చేయడానికి, ఇంకొకళ్ళు 75,000 వసూలు చేయడానికి, మరొకళ్ళు 1,00,000 రూపాయలు వసూలు చేయడానికి, ప్రజల యొక్క రోగాన్ని ధనము సంపాదించుకోవడానికి వారు మోసము చేస్తూ ఉంటే, ఈ రోజున ప్రజలకి వైద్యుడు అంటే వారి మీద ఉన్న గౌరవం తగ్గిపోయి వారి చూపులు ఎలా ఉన్నాయి అంటే వారిని నమ్మలేని ఒక దొంగలుగా పరిగణలోనికి తీసుకునేటటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే స్వార్థంతో ప్రజల యొక్క అనారోగ్యాలను అడ్డు పెట్టుకుని లక్షలు దండుకోవడమే పనిగా చేస్తున్న పని ద్వారా వారికి విలువ తగ్గిపోయినటువంటి పరిస్థితులను మనం చూస్తాం. అందరూ అలా ఉంటారా అంటే ఉండరు, కానీ కొందరు చెడ్డవారు వ్యవహరిస్తున్న తీరువును బట్టి చాలామందికి ఇలాంటి పేరు రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రోజున కడుపు నిండా భోజనం చెయ్యాలి అంటే భయం. ఎందుకంటే మనకి వస్తున్నటువంటి రైసు ప్లాస్టిక్ రైస్ను తయారు చేసి విడుదల చేస్తుంటే అది తిన్న వ్యక్తి ఏమైపోతాడా అని భయపడుతూ ఉన్నా. గోడలకి వేసేటటువంటి పెయింట్ని వాటిలో కొన్ని కెమికల్స్ కలిపి పాల కింద తయారు చేసి కొట్లకు వేస్తుంటే అలాంటి పాలు తాగిన వ్యక్తి ఏమవుతాడు? ఇంత పాపానికి ఎలా ఒడుగడుతున్నారు అంటే ప్రజలకు స్వార్థం. ఎవరేమైతే నాకేంటి, నాకు ధనం కావాలి, నాకు అనుకున్న విధంగా జరగాలి అని ఆ ప్రయత్నాల్లో ఎంత మోసం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ రోజున వందనాలు చెప్పినంత మాత్రాన వంచన చెయ్యరు అని అనుకోవడం అది మన పొరపాటే అని గుర్తించాలి. అసలు వందనాలు ఎవరు చెప్తారు అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలు చెప్తారు. ఇదిగో వందనాలు చెప్పారు, అతడు లేక ఆమె దేవుని నమ్ముకుంది అని గ్రుడ్డిగా గనక మనం అందరినీ నమ్మేస్తే ఖచ్చితంగా మనం మోసపోతాము అన్న సత్యం తెలుసుకోవాలి. ఎందుకంటే కొంచెం మందికి వారు చేసే పని ద్వారా ఆదాయం కలగాలి. అందుకని ఇదిగో మనం 20 సీట్లు కడితే 19 సీట్లని రాసి ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి దైవ సాక్షి అని, గాడ్స్ ప్రామిస్ అని చెప్పి మనల్ని మోసగించేటటువంటి సమయాల్లో ఉన్నాం. కనుక ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మీరు అన్ని విషయాలలో బహు జాగ్రత్తగా ఉండాలి అని నేను విన్నవిస్తూ ఉన్నాను. అంటే యేసయ్య రాకడ అత్యంత సమీపమైపోయింది. ఆయన వచ్చే సమయంలో మనం అంత్యదినములు అంటే ఇక అంత్యదినములు ముగింపు దశలో చివరి రోజుల్లో మనం ఉన్నాం. ఆయన రాకడకి చెప్పిన సూచనల ప్రకారం జ్ఞానం అధికమవుతూ ఉంది, అలాగే అక్రమము విస్తరిస్తుంది. ఇంకా అనేక సూచనల గురించి ఆయన మాట్లాడాడు. ఆ విషయాలు మనం త్వరలోనే ఒక్కొక్కటిగా నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఎందరైతే నీ మాటలు వింటూ ఉన్నారు దయతో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఏ దినము ఏ గంటో అది మాకు తెలియదు, కానీ నీవిచ్చినటువంటి సూచనలు నెరవేరుతూ ఉన్న సమయంలో నీ రాకడ అత్యంత సమీపమైపోయిందని మేము గుర్తించగలమని, గ్రహించగలమని నీ వాక్యం సెలవిస్తుంది. అలాగే జ్ఞానం అధికంగా పెరగడం,
అదే సమయమందు అక్రమము విస్తరించి ప్రేమ చల్లారిపోవడం అనే విషయాలను మేము చూస్తుంటే ఇవి సమాజంలో వాస్తవంగా జరుగుతున్న సంఘటనలు గనక నీ రాకడ అత్యంత సమీపమైపోయిందని మాకు అర్థమవుతుంది. అవును ప్రభా, ప్రకటన గ్రంథ 7 సంఘాలలో ఒక సంఘంతో అన్నావు, ఇదిగో మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టితివి అన్నాడు. అవును ప్రభు, ఒకప్పుడు దేవుని కార్యక్రమాలంటే ఎంతో ఆసక్తిగా ఉండే ప్రజలు ఇప్పుడు ఆసక్తి లేని వారిగా దేవునికి దూరంగా వారు జీవిస్తూ ఉండగా వారు ఆ మొదటి ప్రేమను మరలా కొనసాగించినట్లు వారి హృదయాన్ని, ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని, పరిశుద్ధులతో సహవాసాన్ని మరలా కొనసాగించుకుంటూ ఆ మొదటి ప్రేమకు మరలా చేరుకోవడానికి సహాయం చేయండి. ఈరోజున ఈ కార్యక్రమాలు నాయన చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, వారు అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే స్వస్థత మీరు దయచేయండి. ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే నాయన ఆ స్థితి నుండి మీరు లేవనెత్తండి. ప్రతి విధమైనటువంటి కీడుల నుండి, ప్రమాదాల నుండి మీరు తప్పించండి. అలాగే వారి ప్రతి అక్కరలు నీ మహిమైశ్వర్యంలో మీరు తీర్చి మేలు చేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పనిని మీరు చేయండి, దేవుడు మీ పనిని చేస్తారు. దేవుని మందిరాన్ని మీరు కట్టండి, దేవుడు మీ ఇంటిని కడతాడు. దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి, దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. వాయిస్ ఆఫ్ జీసస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసుక్రీస్తు వారి రాకడ వరకు కొనసాగునట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నెలకి 2,000 రూపాయలు, 3 నెలలకి 6,000 రూపాయలు, 6 నెలలకి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అత్తిలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. దీనికి దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం, మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం. రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు. ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. అయితే గజం 5,000 రూపాయల రేట్లో ఉంది. మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.